అసలు ఇది బైకేనా? ఈ బైక్ కన్నా సెకండ్ హ్యాండ్ సైకిల్ బెటర్గా ఉంటుంది. ఊరికి చిరాకు పుట్టిస్తుంది. పోనీ ఇంట్లో నుంచి హెలికాప్టర్ తెచ్చుకోరా. ఒరే దీపాంగ్, నీకేమైందిరా? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు. దిగండ్రా. ఒక్క బండి కూడా రావడం లేదు. వస్తుందిలే రాజవన్న, ఉండండి. ఇలా చూడరా, ఒకవేళ ఏదైనా బండి వస్తే ముందు నువ్వేళే నిలబడు. ఎందుకంటే మన ముగ్గురులో నువ్వే కొంచెం హ్యాండ్సమ్ గా ఉంటావు. ఖచ్చితంగా ఆపుతారు. చూసే ఆపేస్తారు. నువ్వు ఆపగలవురా? వింటున్నావు కదా? ఏమైందిరా? అరే రే, ఎలా చూడు, అదిగో బండి వస్తుంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఆపు. వెళ్ళు వెళ్ళు. రా, లేరా, రండి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. హిట్ అండ్ రన్ కేసా? సార్, ఈ కేసు చూడడానికి హిట్ అండ్ రన్ కేసు లాగా అనిపిస్తుంది, కానీ కాదు సార్. యాక్సిడెంట్ అయిన వాడికి 25-26 ఏళ్ళు ఉంటాయి సార్. లోకల్ పోలీస్ చెప్పిన దాని ప్రకారం చూస్తే యాక్సిడెంట్ రెడ్ ట్రక్ ద్వారా జరిగిందని. సార్, లోకల్ పోలీస్ యాక్సిడెంట్ జరిగిన చోటు దగ్గర టోల్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. దాంట్లో ఒక టెంపో డ్రైవర్ చైన్ తీసుకోమంటే కంగారులో వెళ్ళిపోయాడంట. లోకల్ పోలీస్ వాడి డీటెయిల్స్ తీస్తే టెంపో డ్రైవర్ పేరు లఖన్ సింగ్ అని తెలిసింది సార్. సార్, ఆ లఖన్ సింగ్ ఇప్పటి వరకు పరారులో ఉన్నాడు, కానీ ఈ రోజు పొద్దున్న లోకల్ పోలీస్ స్టేషన్ సరెండర్ అయ్యాడు సార్. ఏదో ఒక కొత్త కథ చెప్తున్నాడు సార్. నేను చెప్పేది కథ కాదు సార్, నిజంగా చెప్తున్నా సార్. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఆ రోజు రాత్రి నేను ఢిల్లీ నుంచి ఫరీదాబాద్ వెళ్తున్నాను. అప్పుడు ముగ్గురు అబ్బాయిలు రోడ్ సైడ్ నిలబడి ఉన్నారు. ఎందుకు ఇలా చేశారు మీరు? నేనేం చేయలేదు. తనకు తానుగా బండి ముందుకైతే రాలేదు సార్. ఇద్దరు కలిసే నెట్టారు. ఒకవేళ నువ్వేం చేయకపోతే ఎందుకు అక్కడి నుంచి పారిపోయావు? సార్, నిజం చెప్పాలంటే మన లా హాస్మటి సార్. ఎప్పుడు డ్రైవర్దే తప్పని చెప్తూ ఉంటారు. ఇంకా ఇద్దరు అబ్బాయిలు నేనే చంపేశానని చెప్తూ ఉంటారు. నేను చెప్పేది నమ్మడు సార్. అబ్బాయిలు చెప్పేది వాళ్ళిద్దరే చెప్పేశారు సార్. ఆ ఇద్దరు అబ్బాయిల ముఖాలు చూసావా? సార్, ఏదో తొందరలో జరిగిపోయింది. నేను వాళ్ళని కూడా చూడలేదు సార్. ఇంకా 2 ముద్దలు అంతే. వద్దు నాన్న, నాకు ఫుల్ అయిపోయింది. నేను ఇక తినలేను నాన్న. అమ్మా, తనకి కడుపు హౌస్ఫుల్ అయిందంట. పర్లేదులే కానీ నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. మరి దాన్ని ఎవరు తింటారు? లేదు, ఐస్ క్రీమ్ నేను తింటాను. ఐస్ క్రీమ్ కోసం నా కడుపులో చాలా ప్లేస్ ఉంది. అలాగా అయితే దీనికోసం కూడా పొట్టలో కొంచెం స్పేస్ ఉంటుందిగా. నానమ్మ, నువ్వు చెప్పు. లేదు, ఈ విషయంలో మీ అమ్మమ్మ గారు చెప్పేది నేను అస్సలు వినను. మా నానమ్మ కాదు, మీ అమ్మ చెప్పేది మీరు వినండి. లేదు వికాస్, నాకు క్వాలిటీ ఇందులో A1 గా ఉండాలి. మార్కెట్లో నా పేరు చెడిపోకూడదు. అర్థమైందా? సరే, నేను బయలుదేరుతున్నాను. నాన్న, ఈరోజు మాల్కి వెళ్దామా? లేదు నాన్న, ఈరోజు నేను రాలేను. నువ్వు నానమ్మతో వెళ్ళిపో. ఓకే? నాట్ ఓకే నాన్న, మీరు ఎప్పుడు ఇలాగే చేస్తారు. కీర్తి, సరే, నువ్వు బాధపడకరా, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. గంజాం, చెప్పండి సార్. నువ్వు ఒక పని చేయి. నాకు బండి అవసరం లేదు. నువ్వు అమ్మని తృప్తిని మాల్కు తీసుకువెళ్ళు. ఓకే, వెళ్ళొస్తానమ్మా. అమ్మగారు, మీరు సార్ పెళ్లి గురించి చెప్పారు కదా, ఎవరైనా అమ్మాయి దొరికారా? ఇంతవరకు ఎవరూ దొరకలేదు. అర్థమవుతుంది అమ్మగారు. తల్లి లేకపోతే కూతుర్ని పెంచడం చాలా కష్టం. ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసు. నాకూడా తెలుసు. ప్రయత్నిస్తూనే ఉన్నాం. అమ్మాయి ఎలాంటి జాతి మతమైనా పర్వాలేదు, పేదదైనా సరే పర్వాలేదు, మాకెలాంటి సమస్య లేదు. ఆ వచ్చే అమ్మాయి తృప్తిని, ధనుష్ని బాగా చూసుకుంటే అంతే చాలు. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మీరింత పెద్ద మాట అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఇక్కడే దగ్గరలో ఉంటుంది. వాళ్ళ నాన్న ఈ మధ్య చనిపోయాడు. తన కుటుంబం తనకి ఒక మంచి అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలని చూస్తోంది. మీరు సరే అంటే నేను మాట్లాడతాను. ఆ అమ్మాయి చాలా మంచిదమ్మగారు. సింపుల్గా కోర్ట్ మ్యారేజ్ చేయడమే బాగుంటుందనిపిస్తుంది. మీకు అభ్యంతరం లేదు కదా అందులో? అరే ధనుల్ గారు, ఇందులో సమస్య రావడానికి ఏముంది? అరే, మేము అన్నీ అర్థం చేసుకోగలం.
ఇంకా నా చెల్లి కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. తనకి ఎక్కువ గ్రాండ్ గా చేస్తే ఇష్టం ఉండదు. మీరే చూడండి, మా తృప్తి శ్వేతతో ఎంత బాగా కలిసిపోయిందో. పక్కనే మా కులదేవత గుడి కూడా ఉంది. తన పెళ్లి అక్కడే చెయ్యాలని వాళ్ళ నాన్న అనుకునేవాడు. అవునమ్మా, కరెక్టే. అలాగైతే అత్తయ్య గారు గుళ్ళో పెళ్లి చేసేద్దాం. సింపుల్ గా పెళ్లి కూడా అయిపోతుంది. ఆ? ఇటివ్వు, నేను నీకు తల దువ్వుతాను. మమ్మీ 2 జెళ్ళు వెయ్యి. ఏంటి ఏమన్నావు? 2 జెళ్ళు వేయమన్నాను. లేదు, దానికన్నా ముందేమన్నావు? మమ్మీ నా మనసు ప్రశాంతంగా ఉంది. పాలల్లో చక్కెర కలిసేలాగా శ్వేత తృప్తితో బాగా కలిసిపోయింది. డాక్టర్, 2 రోజుల ముందొచ్చిన హిట్ అండ్ రన్ కేసులో ఒక కొత్త ట్విస్ట్ వచ్చింది. ఎలాంటి ట్విస్ట్? మాకు ఆ ట్రక్ డ్రైవర్ దొరికాడు. అతను చెప్పేది ఏమిటంటే ఇద్దరు కలిసి విక్టిమ్ని తోసేశారు అని. అంటే ఇది మర్డరే. నాకు కూడా పోస్ట్ మార్టం చేసేటప్పుడు డౌట్ ఉంది. విక్టిమ్ బాడీ పైన కొన్ని పాత గాయాలు కూడా నేను గమనించాను. విక్టిమ్ చావడానికి ముందే బాగా కొట్టారు. నేను ఈ విషయాన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా మెన్షన్ చేశాను. బాడీలో మీకు పాత గాయాలు కనిపించాయి కదా, అవి నాకు చూపించగలరా? విష్ణు, చెప్పండి సార్. 10 నంబర్ బాడీ ఎక్కడ? దాన్ని ఫ్యామిలీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఏంటి? ఈ కేసులో నాకు డౌట్ ఉందని నీకు తెలుసు కదా. ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. బాడీ రిలీజ్ ఫామ్ లేకుండా నువ్వెలా బాడీ ఇచ్చావు? సార్, వాళ్ళ దగ్గర బాడీ రిలీజ్ ఫామ్ ఉంది. వాళ్ళతో పాటు పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పోలీస్ అతని పేరేంటి? సరిగ్గా గమనించలేదు సార్, కానీ ఇక్కడికి వచ్చిన ఆవిడ దగ్గర మొత్తం అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. వెళ్ళి పేపర్స్ తీసుకురా త్వరగా. సరే సార్. 12కి డెడ్ బాడీ దొరికింది, 3కి పోలీస్కి పోస్ట్మార్టం రిపోర్ట్ దొరికింది. కరెక్ట్. 14వ తేదీ అంటే నిన్న బాడీని వాళ్ళు తీసుకెళ్లిపారు. దీంట్లో ఏదో సమస్య ఉంది. సార్, ఈ పేపర్స్ ప్రకారం బాడీ తీసుకోవడానికి వచ్చిన ఈ జాగృతి సింగ్ తన విక్టిమ్ విమల్ భార్య. మ్యారేజ్ సర్టిఫికేట్ కాపీ అటాచ్ చేశారు, అలాగే ఆధార్ కార్డు కూడా. ఓకే, ఈ అడ్రస్కి వెళ్ళి వెరిఫై చెయ్యి. ఓకే, ఐల్ టేక్ లీవ్. ఏంటి పేరు గుర్తొచ్చిందా? ఫ్యామిలీతో పాటు వచ్చి బాడీని తీసుకెళ్లాడు కదా పోలీసుడు. పేరు గుర్తొచ్చిందా? గుర్తు తెప్పించనా? లేదు లేదు సార్, తన పేరు మల్లిక్. నిపుల్ మలిక్. వాడే ఆమెతో వచ్చాడు సార్. శ్వేత, అమ్మా శ్వేత. ధనుష్, 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 లే బాబు, లే. ధనుష్, లేవరా. మన తేజస్వి లేటెస్ట్ విక్టిమ్ ధనుష్ కి ఇది అంకితం. ఇంకో విషయం తెలుసా? గత 3 పెళ్లిలో మనం సంపాదించిన డబ్బు కన్నా ఈ ఒక్క పెళ్లిలో మనం సంపాదించేశాం. ఈ ధనుష్ గాడు చాలా పెద్ద మేక. ఈసారి ధనుష్ కంటే చాలా పెద్ద మేకనే వెతికాను. అవునా? అవునా? నా నెక్స్ట్ పెళ్లి కొడుకు ఎక్కడున్నాడు? భోపాల్.
సార్ దీంట్లో చాలా పెద్ద సమస్య ఉంది. జాగృతి సింగ్ అని ఒక ఆమె బాడీ తీసుకోవడానికి వచ్చింది కదా, ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఫేక్. అలాంటి చోటే లేదు. నెంబర్ ఇచ్చారు కదా, అది కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. అంటే విక్టిమ్ బాడీ తీసుకెళ్లిన అమ్మాయి అతని వైఫ్ కాదనమాట. ఇంకా విక్టిమ్ పేరు కూడా విమల్ సింగ్ కాదు. పెద్ద ప్లానింగ్తోనే వీళ్ళు బాడీ తీసుకెళ్లారు సార్. చాలా స్మార్ట్గా ఉన్నారు, బాగా ప్లాన్ చేశారు. ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్ కేసు అని పోలీసులకు తెలియడానికి ముందే వాళ్ళు బాడీని తీసుకెళ్లిపోయారన్నమాట. ఎగ్జాక్ట్లీ. బాడీ లేకపోతే DNA మ్యాచ్ అవ్వదు, అలాగే పోస్ట్ మార్టం కూడా మళ్ళీ చేయలేరు. కేసు కూడా ముందుకు వెళ్ళదు. కానీ మనం ఈ కేసును ముందుకు తీసుకువెళ్దాం. ఈ విక్టిమ్ భార్యలాగా నటించిన అమ్మాయిని కనిపెట్టు. ఎస్ సార్. సార్, కానిస్టేబుల్ నిపుల్ మాలిక్ ఆ రోజు జాగృతి సింగ్తో పాటు మార్చిరికి వెళ్ళాడు. బిపుల్ మలిక్, మీకు తెలుసు అనుకుంటాను. మీరు చేసిన తప్పుకి శిక్ష ఏంటో తెలుసా? ఖచ్చితంగా సస్పెండ్ అవుతావు. డిస్మిస్ అయ్యే అవకాశం ఉంది. సార్, తప్పు చేస్తే ఒప్పుకుంటాను. కానీ ఆ అమ్మాయి ఏడ్చింది చూస్తే నిజంగానే తన భర్త చనిపోయాడు అనుకున్నాను. తీసుకోండి, నీళ్లు తాగండి. 2 గంటలుగా ఏడుస్తూనే ఉన్నా. ఏడవడం వల్ల ఏం దొరకదు. చూడండి, సార్ కూడా ఈరోజు రాలేదు. నువ్వు రేపు రా. సార్, నేను చాలా కష్టపడుతున్నాను సార్. మీరు కొంచెం సహాయం చేయండి సార్. నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. సరే ఆగు, నా డ్యూటీ అవనే. ఆ తర్వాత ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తా. అంతవరకు ఇక్కడ కూర్చో. 2 కన్నీటి చుక్కలు వదిలింది మనసు మారిపోయిందా? సరిగ్గా వెరిఫై చేసుకోలేవా? సార్, తన మ్యారేజ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, మొత్తం అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి. అమ్మాయి ముఖం చూసావా? లేదు సార్. సార్, ఆ అమ్మాయి ముఖం మీద చున్నీతో మూసుకునుంది. అంబులెన్స్ ఎక్కడి నుంచి బుక్ చేశారు? అది తెలుసుంటుంది కదా. సార్, నాకు ఆ అమ్మాయి చాలా బాగా గుర్తుంది. తన ముఖాన్ని చూసావా? లేదు సార్, తన దారంతా ముఖం మూసుకొనే ఉంది. తను ఎక్కడ డ్రాప్ చేశానో అదే గుర్తుంది. ఎక్కడ? సార్, నేను అంబులెన్స్ తీసుకెళ్ళినప్పుడు పల్వల్కి వెళ్ళానని చెప్పింది. ఫరీదాబాద్ దాటిన తర్వాత ఫలక్బాద్ దగ్గర ముందు నుంచే ఒక వ్యాన్ ఉంది. అప్పుడు ఆ అమ్మాయి ఆ వ్యాన్ని అక్కడే ఆపమని చెప్పింది. ఆ వ్యాన్లో ఎవరున్నారు? సార్, ఒక మనిషి ఉన్నాడు సార్. అతనేమో తన భర్త ఫ్రెండ్ అని చెప్పింది. అంత్యక్రియలకి సహాయం చేస్తాడని కూడా చెప్పింది. తర్వాత శవాన్ని వ్యాన్లో ఎక్కించుకున్నారు. నాకు కొంచెం డబ్బులిచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మనిషి ముఖాన్ని చూసావా? లేదు సార్, వాడు మాస్క్తో ఉన్నాడు. వాడి మీద నాకు ఏమీ అనుమానం రాలేదు, అందుకనే ఎక్కువ పట్టించుకోలేదు. బండి నెంబర్ గుర్తుందా? లేదు సార్. మరి ఇంకేం గుర్తుంది? సార్, అది వెళ్ళి బయట కూర్చో. అలాగే సార్. సార్, మళ్ళీ మనం డెడ్ ఎండ్కి వచ్చేసాం. శవం గురించి, శవం తీసుకెళ్లిన వాళ్ళ గురించి కూడా తెలియట్లేదు. కమలేష్, చివరిగా ఈ ఒక్కదారే మిగిలింది. కర్మ అని రాసిన ఈ టాటూ, ఇది విక్టిమ్ బాడీ నుంచి దొరికింది. పోయిన 2-3 నెలల్లో విక్టిమ్ బాడీతో మ్యాచ్ అయ్యే అన్ని మిస్సింగ్ రిపోర్ట్స్ని బయటికి లాగు. ఓకే? కరెక్ట్. ఇదెవరో తెలుసా? గిరీష్, ఈ వసంత నాగపాల్ని ఎందుకు రిజెక్ట్ చేసావు? తను ఎన్ఆర్ఐ. అరే మామయ్య, మొత్తం ఒకసారి చదవండి. వాడిది IAS బ్యాక్గ్రౌండ్. రేపు మనది బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది. ఏంటి మామయ్య మీరు? ఇదిగో ఇక్కడ చూడండి. అనుజ్ అగర్వాల్, లక్నో నుంచి, డైమండ్ బిజినెస్. మన తేజకి పర్ఫెక్ట్గా ఉంటాడు. ఏంటి చెల్లమ్మా? ఏంటి? చెల్లి అని చెప్పొద్దని ఎన్నిసార్లు చెప్పాను. నీతో జోడీ అవ్వాలనే నాకు ఆశ. ఆ అబద్ధపు పెళ్లిలు చాలా చేసుకున్నాను. నిజమైన పెళ్లి నీతోనే చేసుకుంటా. తేజు, గిరీష్, నేను ఒక పని చేస్తాను. ఈ అనుజ్ అగర్వాల్ ఏరియాకి వెళ్ళి తేజ్ గురించి తెలిసేలా చేస్తాను. ఇక నువ్వు సోషల్ మీడియాలో ఐడి క్రియేట్ చేయి. కనీసం 5 ఏళ్ల టైం లైన్ ఉండాలి. సార్, అంబాలా నుంచి 2 నెలలకు ముందు ఒక అబ్బాయి కనపడకుండా పోయాడు. వాడి పేరు దీపాంగ్ గుప్తా. వాడి చేతిలో టాటూ కూడా ఉంది. వాడి వయసు కూడా మనతో ఉన్న బాడీతో మ్యాచ్ అవుతుంది. సూపర్ కదా సార్. పాత మూవీస్లో టాటూ వల్ల అన్నదమ్ములు కలిసేవాళ్ళు, కానీ ఇప్పుడు క్రైమ్ సాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దీపాంక్ని ఎవరిలా చేస్తుంటారు? మీకెవరిపైన అనుమానం ఉందా? ఇదంతా ప్రీతి వల్ల జరిగింది. ఎవరు ప్రీతి? దీపాంగ్ భార్య. అరే, నన్ను వదులు. మీరు ఇంత రొమాంటిక్ గా ఉంటారని నాకు తెలీదు. అవునా? నువ్వింత స్కాలర్గా ఉంటావని
నాకు నిజంగా తెలియదు తెలుసా? ఇంత పెద్ద ఎగ్జామ్ని క్లియర్ చేయడం అంత సులభం కాదు. కానీ నాకొక టెన్షన్, నువ్వు లండన్ వెళ్ళి నన్ను మర్చిపోతే? అవకాశం ఉందిలే. అవకాశం ఉందా? ఏంటి అవకాశం ఉందా? ప్రీతి, ఫ్లైట్కి టైం అవుతుంది, త్వరగా రా. ఆహా. మీ ముఖం చూసుకోండి, నేను మీ ఎక్స్ప్రెషన్ని ఎప్పుడూ మర్చిపోలేను. అలాగైనా నువ్వు నన్ను గుర్తుపెట్టుకుంటావు కదా. నేను లేకుండా నువ్వు ఉండగలవో లేదో నాకు తెలీదు, కానీ నువ్వు లేకుండా నేను ఖచ్చితంగా ఉండలేను. నువ్వు నాకొక ప్రామిస్ చేయాలి. లండన్కి వెళ్ళిన తర్వాత నువ్వు ప్రతిరోజు నాకు కాల్ చేయాలి. చేస్తానని ప్రామిస్ చేయి. మీరు నాకు ఇది చెప్పాలా ఏంటి? నేను మీకు రోజు ఫోన్ చేస్తాను. దీపాంగ్, ప్రీతి నుంచి ఫోన్ వస్తుందిలే, నువ్వు బాధపడకు. ఇది అమ్మా, తాగు. ప్రీతి అక్కడికి వెళ్ళి నాకు కాల్ చేస్తానని చెప్పింది. తను అక్కడికి వెళ్ళి 4 రోజులు అవుతుంది. తన నుండి కాలే రాలేదు నాకు. చేస్తుంది నాన్న, నువ్వు ఫీల్ అవ్వకు. ఇదిగో ముందు ఈ టీ తాగు, త్వరగా తాగే. సరేలే అమ్మా. దీపాంగ్, రా బాబు, వచ్చి భోంచే. అమ్మా, ప్రీతి నన్ను మర్చిపోయిందమ్మా. పూర్తిగా మర్చిపోయింది. ఇలా చూడు నాన్న, అలా ఎలా మర్చిపోతుంది చెప్పు. నువ్వు నడు, నాతో పాటురా. ప్రీతి వాళ్ళ అన్నయ్య ఇంటికెళ్దాం. ప్రీతి చేసింది చాలా పెద్ద తప్పు. ఊరందరి ముందు తనకి పెళ్ళయింది. ఇంకా దీపక్ కుటుంబం ప్రీతిని లండన్లో చదివించాలని 25 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు లండన్కి వెళ్ళిన తర్వాత ప్రీతి దీపక్తో సహా అన్నీ కట్ చేసుకుంది. ప్రీతి అలాగే మన ఊరు పేరు కూడా మట్టిలోనే కలిపేస్తుంది. సర్పంచ్ గారు, దీపాంక్ ఇంకా ఆయన కుటుంబం నాకు చాలా సహాయం చేశారు. నేను ఒప్పుకుంటా. నేను ప్రీతికి అర్థమయ్యేలా చెప్తాను. మీరు నాకు దాదాపు చాలా సమయం అయిపోయింది. ఇప్పుడు అర్థమయ్యేలా చెప్తే కుదరదు. ఇది శిక్షించాల్సిన సమయం. మీరు పంటలు పండించే పొలం ఉంది కదా, అది దీపక్ పేరుకే రాసిచ్చేయండి. మీకు 1 నెల టైం ఇస్తాను. ఎందుకంటే 1 నెలలోపు మళ్ళీ తిరిగి అతని దగ్గరికి వస్తే నీకు నీ ల్యాండు తిరిగి దొరుకుతుంది. లేకపోతే ఎప్పటికీ ఆ ల్యాండు దీపక్ సొంతమైపోతుంది. ఇదే పంచాయతీ నిర్ణయం. ఒకరోజు ప్రీతి ఫోన్ వచ్చింది. తను దీపాంగ్ని కలవడానికి వాళ్ళ అమ్మింటికి పిలిచింది. అరే అల్లుడు గారు, ఎక్కడికి వెళ్తున్నారు? నీ గురించి ఎంతసేపటి నుంచి ఏడ్ చేస్తున్నావు తెలుసా? ఏమైంది సార్? సార్ ప్రీతి ఎక్కడ? ప్రీతినా? పద, స్టేషన్లో చూపిస్తా. చెప్పరా, చెప్పు. సార్, ఇదంతా అబద్ధం సార్. నేను తనకి కట్నం అడగలేదు సార్. తన్ని చదివించడానికి నేనే తనకి 25 లక్షలు ఇచ్చాను. అవునా? అయితే ప్రీతి కుటుంబం ల్యాండ్ నీ పేరు మీదకి ఎలా వచ్చింది? 25 లక్షలకు బదులుగా 1 కోటి రూపాయల ల్యాండ్ నీ పేరు మీదకి ఎలా వచ్చింది? లేదు లేదు సార్, ఆ ల్యాండ్ని పంచాయతీలో నా పేరు మీదకి రాపించింది. నాకు క్లాసులు పీకకో. ఆ ల్యాండ్ పేపర్స్ ఎక్కడున్నాయో చెప్పరా, చెప్పు. మర్యాదగా చెప్పు. వాళ్ళ పేపర్స్ వాళ్ళకి ఇచ్చావో బతికిపోతావు. దీపాంగ్, నాన్న తలుపులు తెరువు. దీపాంగ్, నాన్న తలుపులు తెరువు. మోహిత్, త్వరగా ఇక్కడికి రా. దీపాంగ్, దీపాంగ్, ఏం చేస్తున్నావురా? పిచ్చి పట్టిందా? దీపాంగ్ సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిన తర్వాత నేను చాలా భయపడిపోయాను. కానీ ఆ తర్వాత వాడు నార్మల్ అవడానికి ప్రయత్నించాడు. మెల్లమెల్లగా అన్నిటినీ మర్చిపోతాడు అనుకున్నాను. కానీ చెప్ప పెట్టకుండా ఎక్కడికో హఠాత్తుగా వెళ్ళిపోయాడు. కానీ నా పేరు మీద ఒక లెటర్ రాశాడు. అమ్మా, నేను చాలా తట్టుకున్నాను. ప్రీతి నన్ను వాడుకుంది. తనేమనుకుంది? నా జీవితం పాడైపోతుందనా? అలా లేదమ్మా, నేను వదలను. తన మీద ప్రతీకారం తీర్చుకుంటాను. నేను తన దగ్గరికి వెళ్ళి నేను ఎవరో తనకి చూపిస్తాను. ఇట్లు నీ దీపాంక్. దీపాంక్ డెడ్ బాడీ తీసుకోవడానికి ఒక అమ్మాయి వచ్చింది. తనెవరై ఉంటుంది?
ప్రీతి తప్ప ఇంకెవరై ఉంటారు సార్? ప్రీతి లండన్లో ఉంది కదా. పోయిన నెల ఇండియా వచ్చిందని విన్నాను. సార్, నా కొడుకుని ప్రీతియే చంపింది. ఈ ప్రీతి ఇంటి అడ్రస్ ఉందా మీ దగ్గర? ఏంటి, దీపాంగిని మర్డర్ చేశారా? అవును. ప్రీతి ఇంట్లో వాళ్ళు ఎక్కడుంటారు? కొన్ని రోజుల ముందు వీళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలియలేదు. వాళ్ళు ఎప్పుడు వస్తుంటారో ఎప్పుడు వెళ్తుంటారో అస్సలు తెలియట్లేదు. గౌరవ్ నెంబర్ మీ దగ్గర ఉందా? వాడు నెంబర్ మార్చేశారు. కొత్త నెంబర్ నా దగ్గర లేదు. సరే, గౌరవ్ ఇక్కడికి వచ్చారంటే మాకు కాంటాక్ట్ చేసి చెప్పండి. ఈ విషయం మనకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు. ఓకే సార్. సార్, ప్రీతి అన్నయ్య అంబలా నుంచి తిరిగి వచ్చాడు. ఆ పక్కింటి వాడు ఫోన్ చేశాడు. మనం వాడిని వెతుకుతున్నామని వాడికి తెలిసిపోయింది అనుకుంటా సార్. వచ్చిన కాసేపట్లోనే తన ఫ్రెండ్తో పాటు వెళ్ళిపోయాడు సార్. ఆ ఫ్రెండ్ ఎవరు? సార్, పక్కింటి వాడు ఏం చెప్పాడంటే వాడి ఫ్రెండ్ లోకల్ పోలీస్ స్టేషన్లో ఒక ఇన్స్పెక్టర్ అని. సార్, ఇన్స్పెక్టర్ దేవే వాడిని తీసుకెళ్ళడానికి వచ్చాడు. అయితే గౌరవ్ అంబాలా నుంచి వెళ్ళడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు. ఒక పని చేయి, అన్ని టోల్గేట్స్ని అలర్ట్ చేయి, తన ఫోన్ లొకేషన్ని బయటికి తీ. సార్, మన దగ్గర గౌరవ్ ఫోన్ నెంబర్ లేదే. గౌరవ్ ఫోన్ని కాదు, ఈ దేవ్ ఫోన్ని. ఒక పోలీస్ వాడే ఇంకో పోలీస్ వాడికి హెల్ప్ చేయబోతున్నాడు. గౌరవ్ ఈ ఇంట్లోనే ఉన్నాడనుకుంటా. మంచి అవకాశం. రస్తోగి. అలాగే సార్. హలో సార్, మీ పిజ్జా. నేను పిజ్జా ఆర్డర్ చేయలేదే. మీరు చేయలేదు, మీ చెల్లెలు ప్రీతి చేసింది, లండన్ నుంచి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరితను? నేను పోలీసుని. సేమ్ టు నేను సేమ్. కూడా పోలీసు వాళ్ళమే, ఇన్స్పెక్టర్ దేవ్. మన ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసా? నువ్వు ఫ్రెండ్ కోసం చట్టాన్ని మీరావు, మేము చట్టం కోసం నీ ఫ్రెండ్ని ఉతకబోతున్నాం. రారా. సార్, నేనే చేయలేదు. సార్ 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 అమ్మంటే. సార్ వదిలేసాను సార్. చెప్పు, దీపాంగ్ని ఎందుకు చంపావు? సార్, దీపాంగ్ని నేను చంపలేదు సార్. సార్ సార్ సర్పంచ్ మా ల్యాండ్ని దీపాంగ్కి ఇచ్చేశారు. దాన్ని తిరిగి పొందడానికి నేను దేవ్ దగ్గర హెల్ప్ అడిగాను. అరే సార్, కానీ నేనేం చేయలేదు. కానీ నేను వాడిని చంపలేదు సార్. అబద్ధం చెప్తున్నావు, అబద్ధం చెప్తున్నావు. నువ్వు నీ చెల్లెలతో కలిసి ముందు దీపాంగ్ని కిడ్నాప్ చేశావు, ఆ తర్వాత సార్. ఇదంతా చేశావు. ప్రీతి చేసిన దాంట్లో నాకు నా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు సార్. సార్, అది ఏంటంటే ప్రీతికి ఇంకొక అబ్బాయితో అఫైర్ ఉంటుంది సార్. ఆ విషయం మా ఫ్యామిలీకి తెలిసిపోయింది. అప్పుడు తనని దీపాంకి ఇచ్చి పెళ్లి చేసేసాం సార్. కానీ సార్, ప్రీతి మనసులో ఇంకా వేరేదో ప్లాన్ ఉంది సార్. తను దీపాంగ్ డబ్బులతో లండన్ వెళ్ళాలని ప్లాన్ చేస్తుంది. ఇచ్చుడు గౌరవ్, పోలీసులతో బాగా మంచిది కాదు, ఫ్రెండ్షిప్ కూడా. నువ్వు రెండూ చేసుకున్నావు. ఇన్స్పెక్టర్ దేవ్తో ఫ్రెండ్షిప్, మాతో శత్రుత్వం. ఇక నువ్వు తప్పించుకోలేవు. ఇప్పటికైనా అబద్ధం చెప్పడం మానేసి నిజం చెప్పు, లేకపోతే చంపేస్తాను. అయితే చంపండి సార్. సార్, నిజమేంటో మొత్తం మీకు చెప్పేశాను. నన్ను చంపండి సార్. ఆ రస్తోగి. సార్, సమస్య ఏంది? నితిన్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. రాజీవ్, నేనేం వెళ్ళను, నువ్వు విను. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి ఎస్ ఆర్ నో మాత్రమే చెప్పు. నువ్వు వారెంట్ లేకుండా అంబాలాకి వెళ్ళావా? సార్, కానీ చాలు. వెళ్ళటానికి ముందు లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేసావా? నో సార్. గౌరవ్ కాంపోనెంట్గా నీకేమైనా ఎవిడెన్స్ ఉందా? నో సార్. గ్రేట్. రాజీవ్, ఇప్పుడు నువ్వు చెప్పు, ఈ పని చేసినందుకు నేను సస్పెండ్ చెయ్యాలా లేదా? సస్పెన్షన్ తప్పించుకోవడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నా. గౌరవ్ని ఇప్పుడే రిలీజ్ చేయి. లోకల్ పోలీసుని క్షమాపణ అడిగి కేసు మూసేయి. నేను సారీ అడుగుతాను, గౌరవ్ని రిలీజ్ చేస్తాను, కానీ ఈ కేసుని నన్ను హ్యాండిల్ చేయనివ్వండి ప్లీజ్. రాజీవ్, ఆల్రెడీ నీ దగ్గర చాలా పెండింగ్ కేసులున్నాయి. కానీ ఈ కేసులో నీ ఎనర్జీని, టైంని చాలా వేస్ట్ చేసేసావు. ఏమైనా దొరికిందా? కానీ సార్, నేను అది చెప్పింది మాత్రం చేయి, లేదంటే నీ సస్పెన్షన్ ఆర్డర్ నేనే రెడీ చేయాలి. అర్థం చేసుకో. మీకు అనుజ్ అగ్రవాల్ తెలుసా? ఆ అబ్బాయిగా అనుజ్ అగర్వాల్. చాలా మంచి అబ్బాయి, అలాగే మంచి డైమండ్ వ్యాపారి కూడా. ఈ విషయం నాకు కూడా తెలుసు సార్.
మీరు ఆయన కుటుంబం గురించి చెప్పండి. ఎందుకు మీ అమ్మాయికిచ్చి పెళ్లి చేయడంగా? అలాగే అనుకోండి. నాకొక తమ్ముడు ఉన్నాడు. తన కూతురు పేరు భూమి. తన పెళ్లి కోసం అబ్బాయిని వెతుకుతున్నాం. ఇప్పుడైనా కుటుంబం గురించి చెప్పండి. హలో సార్, మీ పాత కేసు లీడ్ మిమ్మల్ని ఫాలో చేసుకుంటూ హెడ్ ఆఫీస్ వరకు వచ్చారు. ఇలా చూడండి, ఇప్పుడు నేను దీపం కేసులో పనిచేయడం లేదు. మీ కొడుకు చనిపోవడం తలుచుకుంటే చాలా బాధగా ఉంది. వాళ్ళకు కూడా బాధగానే ఉంది. నా కొడుకును చంపిన వాళ్ళకు కూడా. మీ కొడుకు దీపాంగ్ మరణం వల్ల చాలా బాధగా ఉంది. నన్ను క్షమించండి, దీపాంగ్ లోటును ఎవరు తీర్చలేరు. కానీ చిన్న సాయం పంపిస్తున్నాను, మీకు పనికొస్తుంది. నిన్న రాత్రి ఈ మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత కొంతసేపటి తర్వాత దీపాంగ్ అకౌంట్లో 12 లక్షలు వేశారు. సార్, నాకు డబ్బులు గాని క్షమాపణ గాని వద్దు. నా కొడుకు మరణానికి న్యాయం కావాలి. అందుకే మీ దగ్గరకు వచ్చాను. ఇలా చూడండి, ఈ కేసుని అఫీషియల్లీ రీఓపెన్ చేయడం చాలా కష్టం. అయినా నా తరపు నుంచి నేను ప్రయత్నిస్తాను, ఓకేనా? కమలేష్, ఏ అకౌంట్ నుంచి దీపాంగ్ అకౌంట్కి డబ్బులు వచ్చాయో ఆ మెసేజ్ వచ్చిన ఫోన్ నెంబర్ని రెండింటి డీటెయిల్స్ బయటికి తీ. అన్నట్టు ఇదంతా ఆఫ్ ద రికార్డులో ఉండాలి. ఎస్ సార్. సార్, దీపాంగ్ వాళ్ళ అమ్మకి వచ్చిన నెంబర్లు రాహుల్ సింగ్ అనే పేరు మీద ఉంది సార్. సార్, ఈ రాహుల్ సింగ్ అకౌంట్ దగ్గర నుంచి దీపాంగ్కి 12 లక్షలు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. సార్, ఈ రాహుల్ సింగ్ నోయిడాలో ఉండేవాడు. సార్, ఈ రాహుల్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాక అకౌంట్ కూడా క్లోజ్ చేసేశాడు. ఈ నోయిడా అడ్రస్కు వెళ్ళండి. ఐఎమ్ షూర్ అక్కడ రాహుల్ దొరకడు, కానీ వాడి గురించి అక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. ఓకే సార్. సార్, మీ ఆలోచన కరెక్టే సార్. రాహుల్ ఇప్పుడు అక్కడ లేడు, కానీ సంవత్సరం ముందు అక్కడే ఉండేవాడు. వాడు వెళ్ళిన 1 నెల తర్వాత వాడిని వెతుక్కుంటూ చాలాసార్లు పోలీసులు వచ్చారంట. వాడిని వెతుక్కుంటూనే సార్. దేనికోసం? అన్ని ఫ్రాడ్ కేసులు సార్. ఒక నిమిషం. ముందు ఈ రాహుల్ సింగ్ని ప్రొఫైల్ని ఎన్సీఆర్ పోర్టల్లో సెర్చ్ చేశాను. వాడి పేరు మీద జైపూర్లో ఒక కేసు నమోదైంది, అబిట్మెంట్ సూసైడ్ది. ధనుష్ దయ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. రాహుల్ అండ్ టీం కలిసి వాడికి అబద్ధ పెళ్లి చేశారు. తర్వాత వాడి భార్య మత్తుమందు కలిపి డబ్బుని నగల్ని తీసుకుని పారిపోయింది. తరువాతి రోజు ధనుష్ తన రూంలోనే చనిపోయాడు. వాడి కడుపుకి బుల్లెట్ తగిలింది. ఇప్పుడు వాళ్ళమ్మ ధనుష్ని మర్డర్ చేశారు అంటోంది. సార్, ఈ రాహుల్ లాంటి ఫ్రాడ్ బెదవులు దీపాంగ్ వాళ్ళ అమ్మకి డబ్బులు ఎందుకు ఇచ్చాడు? క్షమాపణ ఎందుకు అడుగుతున్నాడు? మనం జైపూర్లో ధనుష్ ఫ్యామిలీని కలవాలి. ఏదైనా లీడ్ దొరికే అవకాశం ఉంది. మా ధనుష్ సూసైడ్ చేసుకోలేదు. తన కూతురు కోసం బ్రతికేవాడు నా కొడుకు ధనుష్. చూడండి, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ మీరు మాకు సహాయం చేస్తే మీ కొడుకును అన్యాయంగా చంపిన వాడిని మేము శిక్షించగలం. కమలేష్, వీడి పేరు కర్ష్యాం. హత్య జరగడానికి కొన్ని రోజుల ముందే వీడిని డ్రైవర్గా పెట్టుకున్నాం. సరే, ఈ అబ్బాయి కూడా వాడుతున్నాడా? లేదు, వీడిని నేనెప్పుడు కూడా చూడలేదు. మీ దగ్గర పెళ్లి ఫొటోస్ ఉంటాయి కదా? తను శ్వేత, ఆ పక్కనున్నది వాళ్ళ అన్నయ్య, ఇక ఆమె వాళ్ళిద్దరికీ అమ్మ. సార్, వీళ్ళని మోసం చేసి చూస్తుంటే కన్ఫర్మ్ వీళ్ళు కూడా ప్రొఫెషనల్ గ్యాంగే. ఇది వీళ్ళ మొదటి పనిలా నాకు అనిపించట్లేదు. ఇంతకు ముందు కూడా ఇలా చేస్తుంటారు. ఇంకా ఇలాంటివి ఎన్ని కేసున్నాయో నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను సార్. కానీ ఏం చేయాలన్నా త్వరగా చెయ్యి. ఈ గ్యాంగ్ ఇంతటితో ఆగేలా అనిపించట్లేదు. వాళ్ళ నెక్స్ట్ వేటని ఖచ్చితంగా వెతుకుతూ ఉంటారు. ఎప్పుడు నువ్వు నాకు అమ్మ రోలే ఇస్తావా? ఏదైనా అక్క రోలు ఇవ్వచ్చు కదా. సే ముసల్దానా, అట్లీస్ట్ అమ్మ రోలనా సరిగ్గా చేయి. ఒక విషయం, ఎక్కువ మాట్లాడావనుకో అమ్మ కాకుండా అమ్మమ్మ క్యారెక్టర్ ఇస్తాను. ఇక చాలా ఆపు. పెద్ద వచ్చేసింది, అక్క క్యారెక్టర్ కావాలట.
మరి నాకే రోల్ ఇస్తావ్? చెల్లి రోల్ ఇస్తావా? అరే రూపా నా డార్లింగ్, నీకు చెల్లి రోల్ ఇస్తానా? పిచ్చా నీకేమన్నా? నీకు నా వైఫ్ రోల్ ఇస్తాను. గిరీష్, కృపా వెళ్ళి నీళ్ళు తీసురా. ఎంత అందంగా ఉంది. ఇక్కడేం జరుగుతుంది? నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను రూపా దగ్గరికి వెళ్ళొద్దని? నీకు అర్థమవుతుందా? ఇప్పుడే చెప్తున్నా, తను నీకు భార్య అవ్వదు, అర్థం చేసుకో. నువ్వు ఎందుకని ఇంతగా కోపడుతున్నావు? నువ్వే నా గర్ల్ ఫ్రెండ్, నువ్వే నా స్వర్గం, నువ్వే నాకంతా. నిజంగానా? అరే నిజంగానే చెప్తున్నాను. కమలేష్, ఎన్సీఆర్బీ రిపోర్ట్ చూస్తుంటే ఇలాంటివి 26 ఫ్రాడ్ కేసులున్నాయి. పెళ్లి అనే పేరుతో మనుషుల్ని మోసం చేస్తున్నారు. ఈ కేసెస్ లింక్ పంపుతున్నాను, దీన్ని ప్రింటౌట్ తీసుకో. సార్, ఈ అన్ని కేసెస్లో ఒక్క విషయం మాత్రం కామన్గా ఉంది. ఇందులో ఉన్న ప్రతి అమ్మాయికి వయసు 30 పైన. సార్, ఇందులో అందరూ డివోర్సు లేకుంటే వాళ్ళ వైఫ్ చనిపోయిన వాళ్లే. కానీ ఒక్క విషయం, అందరూ కోటీశ్వర్లే. ఈ గ్యాంగ్ ప్లానింగ్ ఫస్ట్ క్లాస్గా చేస్తున్నారు. ఒక్కో సందర్భంలో సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్ని క్రియేట్ చేస్తున్నారు చూడండి. చాలా ఐడీస్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకా ఏ ఊర్లో ఇది క్రియేట్ చేస్తున్నారో అక్కడ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ఒకవేళ అబ్బాయి ఇంటి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఏ తప్పు దొరకకూడదని వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉన్నారు సార్. ఇంకా పెళ్ళైన వెంటనే 24 గంటల్లో మొత్తం దోచుకుని వెళ్ళిపోతున్నారు సార్. ఒక్క సాక్ష్యం కూడా లేదు. ఈ గ్యాంగ్ ఎలా పనిచేస్తుందో అది మనకు తెలిసింది, కానీ వీళ్ళు టార్గెట్ ఎలా ఎంచుకుంటున్నారో అది మనం తెలుసుకోవాలి. అప్పుడే నెక్స్ట్ టార్గెట్ ఎవరై ఉంటారు, ఎక్కడుంటారో మనం తెలుసుకోవచ్చు. సార్, ఒక కేసు జైపూర్, 2 మధుర, 1 పానీపట్, ఇవన్నీ చూస్తే ప్యాటర్న్స్ లాగే లేదే సార్. ఈ ఊర్లకెళ్ళి అన్ని విక్టిమ్స్ని కలుద్దాం. ఈ కేసులో చాలా లోతు వరకు మనం వెళ్ళాలి. అప్పుడే ఏదైనా క్లూ దొరుకుతుంది. ఇందులో ఉన్న విక్టిమ్స్ అందరూ న్యూస్ పేపర్లో పెళ్లి యాడ్ వేశారు. అంటే గ్యాంగ్ ముందు యాడ్స్ని చదువుతున్నారు, ఆ తర్వాత టార్గెట్ని ఎంచుకుంటున్నారు. ఒక పని చేద్దాం, న్యూస్ పేపర్లో పెళ్లికి ఒక యాడ్ ఇద్దాం. ఎలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారో అలాగే యాడ్ ఇవ్వాలి. కరెక్ట్. వేటాడే వాళ్ళని వేటాడదాం. కమలేష్, ఆ యాడ్లో నా పేరు ఎందుకు వేశావు? ఆల్రెడీ 2 కాల్ చేసేశారు. సారీ సార్, కానీ రస్తోకే ఐడియా ఇచ్చింది. ఎనీవేస్, ఈరోజు యాడ్స్లో 11 మంది నేను ఎంచుకున్నాను. వీళ్ళు ఈ గ్యాంగ్కి పొటెన్షియల్ టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి, వీళ్ళందరినీ కాంటాక్ట్ చేయండి, వీళ్ళని అలర్ట్గా ఉండమనండి. సార్, ఒక ఫ్యామిలీ దొరికింది. వాళ్ళకి రీసెంట్గా ఒక అమ్మాయి సంబంధం వచ్చింది. అసలు విషయం ఏంటంటే ఆ అమ్మాయి ముఖం అస్సలు ఆ అమ్మాయి ఫ్రాడ్ ముఖం లాగే ఉంది సార్. రేపు 11 గంటలకి సంబంధం కుదుర్చుకుంటానికి వాళ్ళు వస్తున్నారు. రస్తోగి, మంచి అవకాశం. ఒక పని చేయి, టీం మొత్తాన్ని రేపు మార్నింగ్ అక్కడికి వెళ్ళిపోమని చెప్పు, సివిల్ డ్రెస్లో. ఈసారి వీళ్ళు తప్పించుకో. అలాగే సార్. కమలేష్, పొజిషన్ తీసుకోండి. ఎస్ సార్. నేను ఎప్పుడు మీకు సిగ్నల్ ఇస్తాను, అప్పుడు బయటికి రండి. ఓకే? రే హీరో, ఇలా రారా. అరే నిన్నేరా పిలిచేదిట. ఆగు, ఆగురంటే. ఏ రా రా, తొందర పట్టుకో పట్టుకో పట్టుకో. ఏ ఆగరా. రారా, నువ్వు అత్తారింటికి వెళ్ళటానికి టైం వచ్చింది. రా పద. రస్తోగి,
సారీ సార్, నేను ఎంత ప్రయత్నించినా మరి వాడిని పర్వాలేదు. బండి తండి, బండి. గిరీష్, నీకేం అవలేదుగా? దెబ్బలు తగలేదుగా? అరే నాకెందుకు దెబ్బలు తగులుతాయి? వాళ్ళకే దెబ్బలు తగులుంటాయి. అరే పోలీసులతో పగ పెట్టుకుంటే చాలా కష్టం. ఇప్పుడు చూడు వాళ్ళు మనల్ని ఎలా వెంటాడుతారో అని. అయితే ఇప్పుడేం చేద్దాం? ఒక పని చేద్దాం. ఆ కన్నాల్ సంతోష్ ఉన్నాడు కదా, వాడు పెళ్లికి చాలా తొందరపడుతున్నాడు. ఓ పని చేద్దాం, తేజుని వాడికిచ్చి పెళ్లి చేద్దాం. తేజు 2 నెలలు వాడింట్లోనే ఉంటుంది, మనం ఎక్కడైనా దాక్కుందాం. కానీ గిరీష్ కూడా నా అన్నయ్యలాగా అక్కడే ఉండొచ్చు కదా? అరే తేజు, పిచ్చిదానిలాగా మాట్లాడకు. సరే ఒక విషయం చెప్పు, నీకు పెళ్ళైపోతుంది, నీతో పాటు అన్నయ్య కూడా వస్తాడా ఏంటి? తేజు రిలాక్స్, నేను నీతో ఉన్నాను కదా, కానీ నేను చూడడానికి వస్తూ ఉంటాను కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? చెల్. కమలేష్, ఈ గ్యాంగ్ ఇప్పుడు చాలా అలర్ట్ అయిపోయి ఉంటారు. అన్నట్టు మనం ఎప్పుడైతే దీని గురించి... రస్తాకి డ్యూటీలో జాయిన్ అయ్యాను సార్. అరే రస్సోగి గారు, మీరిప్పుడు రెస్ట్ తీసుకోవాలి కదా. సార్ ఇప్పుడు నేను చాలా బాగున్నా, ఇంకా మనం ఆ పెళ్లి గ్యాంగ్ని పట్టుకోవాలి కదా సార్. సార్ విషయం ఏంటంటే మనమంతా ఒక ఫ్యామిలీ కదా, ఇన్నాళ్ళ నుంచి మిమ్మల్ని చూడలేకుండా ఉండలేకపోతున్నా. సార్ దగ్గర తిట్లు తిని అలవాటైపోయిందని డైరెక్ట్గా చెప్పు. ఓకే కదా? హలో, చెప్పు. అవునా, థ్యాంక్ యూ రాటి. సార్ లాంగ్ వే స్టేషన్ నుంచి రాటి ఫోన్ చేశాడు. వాడు నా ఫ్రెండ్. లాంగ్ వేలో ఒక బాడీ దొరికిందని రాటి చెప్పాడు సార్. మన కేసుకి ఏదైనా సహాయపడచ్చు. సార్ వీడే నా పైన దాడి చేసింది. వీడే ఎప్పుడు పెళ్లికూతులకు అన్నయ్యగా నటించేవాడు. కానీ వీణ్ణెవరు చంపారు? గ్యాంగ్ వాళ్ళ లేకపోతే ఇంకెవరన్నానా? సార్ వీడి నిజమైన పేరు గిరీష్ త్రివేది. సార్ కర్నాల్లో అజయ్ అనే పేరుతో ఒక ఆయన కంప్లైంట్ ఫైల్ చేశాడు సార్. వాడి తమ్ముడు గిరీష్, వాడి చెల్లి కొడుకు గిరీష్, వీళ్ళిద్దరూ కిడ్నాప్ చేశారు. ఇదే ఎఫ్ఐఆర్ కాపీ సార్. ఈ అగ్రేష్ కూడా ఈ గిరీష్ గ్యాంగ్ మెంబరే. అంటే ఎవరిపైన ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయో వారిపైనే మిస్సింగ్ కంప్లైంట్ ఉందా? విచిత్రంగా అనిపించట్లేదు సార్. గిరీష్ని మర్డర్ చేసేసారు సార్. అయితే అగ్రేష్ ప్రాణం కూడా ఆపదలో ఉందంటారా? కర్నాన్ పోలీస్తో మాట్లాడండి. ఎవరి వల్ల అందరి ప్రాణాలకు ప్రమాదమో వాళ్ళ ప్రాణాలకే ప్రమాదమా? సార్ అజయ్ కుమార్ 2 రోజుల ముందే ఇన్ఫార్మ్ చేశాడు. మేము ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత గిరీష్ చనిపోయాడన్న వార్త విన్నా. ఆ తర్వాత మేము అజయ్ నంబర్ కూడా ట్రై చేశాం. ఆ తర్వాత వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సార్ ఈ అజయ్ రికార్డ్ ఏం దొరకలేదు, కానీ అజయ్ ఫోన్ని సర్వేలెన్స్లో వేశాము. కాన్స్టెంట్లీ ఏదో ఒక నెంబర్తో టచ్లోనే ఉంటున్నాడు. ఆ నెంబర్నేమో ఫేక్ ఐడి ఇచ్చి కొన్నారు. వీడిపైన ఒక కన్నేసి ఉంచండి, ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. పక్షి పంజరానికి వచ్చింది సార్. అజయ్ నా కళ్ళ ముందే ఉన్నాడు. అంటే నిజంగానే నీ అన్నయ్య అబద్ధపు రిపోర్టర్ సారా? తీసుకువెళ్ళండి. నడు. ఇక చెప్పు అగ్రేష్, గిరీష్ని ఎవరు చంపారు? మాట్లాడడం మొదలు పెడతావా లేకపోతే నేను కొట్టం మొదలు పెట్టినా? సార్ ఇదంతా చేసింది సంతోషే సార్. ఎవరు సంతోష్? కొన్ని వారాల ముందు తేజుకి వాడికిచ్చే పెళ్లి జరిపించాం సార్. తను 2 నెలలు అక్కడుంటే బాగుంటుంది అనుకున్నాం సార్. కానీ అమ్మాయి చాలా పెద్ద మోసం చేసింది. డబ్బు మొత్తం తీసుకుని పారిపోయింది. అంటే మోసం చేసే వాళ్ళకే మోసం జరిగిందా? అవును సార్. కానీ సంతోష్ గారు చాలా పెద్ద క్రిమినల్. వాడు మా ఇద్దరిని పట్టుకున్నాడు. నేనైతే ఎలాగోలా బయటపడ్డాను సార్. కానీ ఆ గిరీష్ గారు అక్కడే ఇరుక్కుపోయాడు. ఆ తర్వాత నేనైతే మీ దగ్గరికి రాలేను. అందుకే మా తమ్ముడు అజయ్కి చెప్పాను సార్, నేను గిరీష్ ఇద్దరం మిస్సింగ్ అని రిపోర్ట్ చేయమన్నాను. అప్పుడు పోలీసులు గిరీష్ని వెతుకుతారు, దోషి దగ్గర నుంచి వాళ్ళని కాపాడేద్దామని కదా? అవును సార్. అందుకనే నేను అక్కడ దాక్కున్నాను. గిరీష్ తలరాత ఇంత దారుణంగా ఉంటుందని నాకు తెలియదు సార్. వాడు చనిపోతాడని నేను అనుకోలేదు. ఏయ్, ఏడుస్తూ నా దగ్గర నటించుకో. దీపాంగ్ తెలుసా? తెలుసు సార్. మాతో పని చేయడానికి తేజస్వినినే వాడిని తీసుకొచ్చింది. కొన్ని రోజులు పని కూడా చేశాడు సార్. కానీ హఠాత్తుగా వాడు ఒకరోజు మాయమైపోయాడు. అబద్ధం చెప్తున్నావా? కొత్తగా కథ చెప్తున్నావా? దీపాంగ్ని చంపేశారు. ఇప్పుడు వాడి మర్డర్ గురించి నీకేం తెలిసినా చెప్పేయి, లేదంటే నిన్ను సార్ నేను నిజం చెప్తున్నాను. అతన్ని చంపేశారు అని నాకు మీరు చెప్తేనే తెలుస్తుంది. అయితే వాళ్ళ అమ్మ డబ్బులు ఎందుకు పంపించావు? ఎందుకు క్షమాపణ అడిగావు? నేను డబ్బులు పంపలేదు, క్షమాపణ ఎవరిని అడగలేదు సార్. ఈ పని కూడా తేజస్వినియే చేసిందనుకుంటాను. చేయాల్సిందంతా చేసి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో. తేజస్వి లేటెస్ట్ నెంబర్ ఇవ్వు.
ఇంకా సంతోష్ శర్మ నెంబర్ ఇవ్వు. నువ్వు అటెళ్ళు, నువ్వు రా, నువ్వు నాతో పాటు రా. ఏయ్, ఈ అమ్మాయిని నువ్వు ఇక్కడ ఏమైనా చూసావా? లేదు సార్. సార్, అగ్రేష్ ఇచ్చిన తేజస్వి నెంబర్ ఇంకా ఆఫ్లోనే ఉంది సార్. అయితే మొబైల్ ఐఎంఐ నెంబర్ని బట్టి లొకేషన్ కనిపెట్టండి. సార్, ఐఎంఐ నెంబర్ సైబర్ సెల్కి ఇచ్చేసాను సార్. అలాగే ఆ సంతోష్ శర్మ ఫోన్ కూడా సర్వేలెన్స్లో ఉంచమన్నాను సార్. అయితే తేజస్వికి లుకౌట్ నోటీస్ సర్వ్ చేయండి. కమలేష్, ఈ ఫ్రాడ్ పెళ్లి గ్యాంగ్ మనకు దొరుకుతుంది. మన మొదటి కేస్ ఇంకా సాల్వ్ అవ్వలేదు. దీపాంక్ని ఎవరు ఎందుకు చంపుంటారు? ఆ సంతోష్ శర్మ ప్రాపర్టీ మొత్తాన్ని చెక్ చేశాం సార్, కానీ వాడు ఎక్కడా దొరకలేదు. కానీ వాడికి తెలిసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ సంతోష్ మాకెక్కడా దొరకలేదని. కానీ వాడు ఒక నిర్ణయం తీసుకుంటే అదే చేస్తాడంట. సార్, ఈ సంతోష్ కూడా తేజస్విని ఎతుకుతున్నాడేమో పగ తీర్చుకోవడానికి. ఈ సంతోష్ తేజస్విని వెతికి పట్టుకునే లోపు మనం తేజస్విని పట్టుకోవాలి. హలో సార్, నేపాల్కి ఒక టికెట్ బుక్ చేస్తారా? ప్లీజ్ డీటెయిల్స్ రాసుకోండి. హలో సార్, ఈఎంఐ నెంబర్ ట్రాక్ అయింది. ఆ అమ్మాయి ఫోన్ ఆన్ అయింది. సరే, మ్యాప్ లొకేషన్ పంపిస్తాను. వెళ్ళొచ్చన్నయ్య. సార్, ఈ తేజస్విని సిగ్నల్స్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో చూపిస్తుంది సార్. నేను గిరీష్ని చాలా ప్రేమించాను సార్. వాడి కోసం ఇంటిని వదిలి వచ్చేశాను. మేమిద్దరూ చిన్న చిన్న ఫ్రాడ్లు చేసేవాళ్ళం. కానీ ఆ తర్వాత అగ్రేష్ని కలిశాం. అగ్రేష్తో పాటు కలిసి గిరీష్ అందరినీ పెళ్లి చేసుకుని డబ్బులు దొంగిలించేవాడు. వాడి ప్రేమ గుడ్డిదాన్ని చేసింది. అందుకే నేను కూడా సపోర్ట్ చేశాను. దీపాంగ్ని నువ్వే గ్యాంగ్లోకి తీసుకొచ్చావా? దీపాంగ్ నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం. నాకు దీపాంగ్ సహాయం కావాల్సి వచ్చింది. ఎలాంటి సహాయం? సార్, గిరీష్ని చాలా ప్రేమించాను. కానీ గిరీష్ గ్యాంగ్లో ఎప్పుడు ఏ కొత్త అమ్మాయి వచ్చినా తనతో కలిసిపోయేవాడు. నాకు చాలా కోపం వచ్చింది. గిరీష్కి నాపై జెలస్ రావాలనుకున్నా. అప్పుడే దీపాంగ్ దొరికాడు. దీపాంగ్ ఎందుకు మీతో కలిశాడు? వాడు ఫారెన్ వెళ్ళాలనుకున్నాడు. తన భార్య దగ్గర ప్రతీకారం తీసుకోవాలని లండన్ వెళ్ళడానికి చాలా డబ్బులు కావాల్సి వచ్చింది. అందువల్ల మాతో కలిసి పనిచేశాడు. గిరీష్కి కోపం తెప్పించడానికి దీపాంగ్తో దగ్గర అయ్యేలా నటించాను. ఎంత చేసినా అలాంటి వాళ్ళు మారరు. అవును సార్, నేను నిజంగా ప్రేమిస్తున్నానని గిరీష్ అనుకున్నాడు. గిరీష్ వాళ్ళ ఫ్రెండ్స్తో దీపాంక్ని ఎక్కడో పంపించాడు. రాజు ఇంకా పునీత్, వాళ్ళిద్దరూ కిల్లర్స్. వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? వాళ్ళు ఎంపీలో ఏదో జైల్లో ఉన్నారు. వేరే కేసు కోసం శిక్షలో ఉన్నారు. అయితే దీపాంక్ అమ్మకి నువ్వే డబ్బులు పంపించావా? ఎందుకు? దీపాంక్ ప్రాణం నా వల్లే పోయింది సార్. చాలా బాధపడ్డాను. నువ్వు అగ్రేష్కి గిరీష్కి చెప్పా పెట్టకుండా సంతోష్ ఇంటి నుంచి పారిపోయావు. దీపాంగ్ హత్యకి ప్రతీకారం తీసుకోవడానికి గిరీష్ ఇంకా అగ్రీష్ కలిసి సంతోష్తో పెళ్లి చేయడానికి ప్లాన్ వేశారు. తేజుని వాడికిచ్చి పెళ్లి చేద్దాం.
2 నెలలు తన్ని అక్కడే ఉండనిద్దాం, మనిద్దరం ఎక్కడైనా దాక్కుందాం. అప్పుడు నేను కూడా ప్లాన్ చేశాను. ఇక నీ ప్లాన్ సక్సెస్ అయిపోయింది. 2 నెలలకు ముందుగా పెళ్ళైన మరుసటి రోజే సంతోష్ ఇంటి నుంచి డబ్బు తీసుకుని పారిపోయావు. కోపంలో ఆ సంతోష్ అగ్రేష్ని గిరీష్ని కిడ్నాప్ చేశాడు. తర్వాత గిరీష్ని చంపేశాడు. వాడి తలరాత బాగుంది, వాడు తప్పించుకున్నాడు. ఇంకా దీపాంగ్ డెడ్ బాడీని మార్చురీ నుంచి ఎందుకు తీసుకెళ్ళావు? గిరీష్ చెప్పినందువల్ల. ఎందుకంటే రహస్యం బయటికి వస్తుందని గిరీష్ చాలా భయపడ్డాడు. పోలీసులు పట్టుకుంటారని భయపడ్డాడు. ధనుష్ను కూడా గిరీషే చంపాడా? లేదు సార్, ధనుష్ సూసైడ్ చేసుకున్నాడు. నేను ఇంటి నుండి పారిపోయిన రోజు సార్. సార్, నేను వాళ్ళని మోసం చేశానంతే, చంపాలనుకోలేదు సార్. ధనుష్ ఇంకా దీపాంకి జరిగిన దానికి నేనే కారణం సార్. ఇక ధనుష్ కూతురు తృప్తి, తన సంగతి ఏంటి? తన గురించి థింక్ చేయలేదా? ఒక కూతురికి నాన్న లేకుండా చేసేసావు నువ్వు. నీ క్రైమ్ లిస్ట్ చాలా పెద్దది తేజస్వి. ఈ పాపం నిన్నెప్పటికీ వదిలిపెట్టదు.